తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ నినాదం అమరవీరుల త్యాగాలు నాటక ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని అసోసియేషన్ అధ్యక్షులు చిరంజీవి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నటనలో శిక్షణ ఇచ్చి అనంతరం ప్రపంచ కళా నిలయంలో నాటక ప్రదర్శన చేశామన్నారు. ఈ నాటక ప్రదర్శనలో కళాకారులు అందరూ అబ్బురపరిచే విధంగా నటించారని కొనియాడారు. నాటక ప్రదర్శనకు మంచి స్పందన రావడంతో మాజీ మంత్రి హరీష్ రావు తమను క్యాంప్ ఆఫీసుకు పిలుచుకొని ప్రత్యేకంగా సన్మానించినట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా తరగతులకు నాటక ప్రదర్శనలో పాల్గొన్న వారందరికీ తమ ప్రతిభను గుర్తించిన హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వినూత్నంగా నిర్వహించినటువంటి తెలంగాణ నినాదం జూన్ 2 మన విపంచిలో సిద్దిపేటలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి గత 30 రోజులుగా ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి మన సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అవుట్సైడ్ ఎవరైతే నటనపై ఆసక్తి ఉండి అవకాశాల కోసం ప్రయత్నించే వారికి అవకాశాలు కల్పించి వారికి ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చి వారితో ప్రదర్శన చేయడం జరిగింది. ఆ యొక్క ప్రదర్శన చాలా అద్భుతంగా ప్రదర్శించారు. వారి యొక్క ప్రతిభకు ఆ రోజు విచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, గౌరవనీయులు, అలాగే విచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా కన్నీరు మున్నీరవుతూ వారందరికీ కూడా ప్రశంసించడం జరిగింది. సిద్దిపేట మూవీ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ స్మార్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలని మనం ముందుకు తీసుకురాబోతున్నాము. కాబట్టి ఈ యొక్క మన మీడియా మిత్రులు కావచ్చు, ఈ రకంగా మేము చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం వల్ల ఆసక్తి కలిగినటువంటి నటీనటులందరూ కూడా ఈ యొక్క అవకాశాలని పొందడం జరుగుతుంది. కాబట్టి అలాగే మాకు ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందడానికి ఒక వేదికగా, ఒక వారధిగా మాకు మీడియా వారు అలాగే పత్రికా మిత్రులందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 30 రోజుల వర్క్షాప్ పెట్టిండ్రు అసోసియేషన్ తరఫున. కానీ మాకు కొంచెం బాధ ఏమనిపించింది అంటే, మాకు మేము చేస్తుంటే మేము చేస్తామా లేదా ఈ ప్రోగ్రాం చేయాలి, మాకు చాలా ఆశ ఈ నటన చేయాలి. కానీ సారు మన చిరంజీవి సార్ అసోసియేషన్ నుంచి మాకు చాలా కష్టపడి వాళ్ళు రాని వాళ్ళ గురువు అంత మస్తు మంది ఉన్నారు, రాలేరు వాళ్ళు. మాకు వాళ్ళు కూడా రావు. వాళ్ళను అంటే ఎట్లా అనేది కూడా దాని గురించి కూడా నేర్పించి మాతోటి కష్టపడి లాస్ట్న జూన్ 2 మేము ప్రోగ్రాం చేద్దామా అని అనుకున్నాము. చేద్దామో లేదని భయమైంది, చాలా భయమైంది. కాబట్టి మాకు ఎవరు సహకారం లేరు, ఈ వీడియో మిత్రులు కానీ ఎవరు కానీ మాకు ఈ కొత్త వాళ్ళు చెప్తుర్రు వీళ్ళని ముందుకు తీసుకుపోదామని కూడా ఎవరు రాలేదు మాకు. అప్పుడు మాకు మస్తు బాధ అనిపించింది. ప్రోగ్రాం చేసినాక తర్వాత ఒక్కొక్కరు అక్కడికి వచ్చిన పెద్దలు ఒక్కొక్కరు అబ్బా ఇట్లా మీరు చేసింది, ఇంత టాలెంట్ ఉంది అమ్మ, ఒక్కొక్కరు 60-70 ఏళ్ళు ఉన్నారు, మీరు ఇంత మంచిగా నేర్చుకున్నారంటే ఎంత బాగుందమ్మా ఇది అని అంటుంటే ఒకరికొకరం ఏడిసినాం సార్. మేము మస్తు ఏడిసాం. ఒక్కటే కాదు సార్, మేము చేసింది ఈ వీడియో మిత్రులు అత్తే ప్రపంచానికి తెలుసునో ఏమో, ఈ టీవీలల్లో ఇట్లా పేపర్లల్లో అట్లా వచ్చునో ఏమో, మేము ఇంకా కొంచెం ముందు పోదుము అని బాధ ఒకటే సార్. మాకు అందరూ సహకారం చేస్తే ఎవరైనా ముందు పోతారని కోరిక సార్.